ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజీనామా వెనుక అసలు కారణాలేంటో తెలుసుకోండి. ఈ కథలో ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వీడియో చివరి వరకు చూడండి. రాజ్యసభ చైర్మన్ కు రాజీనామా పత్రం అందించిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీకి న్యాయం చేయలేకపోతున్నందునే రాజీనామా చేశానని తెలిపారు. జగన్ గారికి ముందుగా చెప్పిన ఆయన సానుకూలంగా స్పందించిన తాను మాత్రం ఈ నిర్ణయం మార్చుకోలేదన్నారు. ఇక ముఖ్యంగా ఆయన చెప్పిన మరో కీలక వాక్య నీతిగా నిజాయితీగా బ్రతకడం నా లక్ష్యం. కానీ ప్రస్తుత రాజకీయాల్లో అబద్ధాలు చెప్పకుంటే కొనసాగడం కష్టసాధ్యం. అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అని స్పష్టం చేశారు. తన ఆస్తుల గురించి మాట్లాడుతూ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంలో ఇల్లులున్నాయే కానీ ఇంకేమీ లేవన్నారు. తన కుమార్తె, అల్లుడు ఆస్తులు తనకు ఆపాదించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కేసులో ఎన్నో ఇబ్బందులు వచ్చినా తాను అప్రూవ్గా మారలేదని స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ కేసులు కూటమి ప్రభుత్వం పెట్టినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొంటున్నానన్నారు. పోర్టు కేసులతో తనకు సంబంధం లేదని వెల్లడించారు. తన రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విరోధం లేదని విజయసాయిరెడ్డి చెప్పారు. చెన్నైలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ తో పరిచయం ఉందని, చంద్రబాబును వ్యక్తిగతంగా వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. రాజీనామా వెనుక నిస్వార్థత్వం ఉందా లేక మరేదైనా రాజకీయ అస్తమా? ఈ నిర్ణయం వైసీపీకి ఎలా ప్రభావం చూపుతోంది? విజయసాయిరెడ్డి నిర్ణయం నిజాయితీతో కూడినదా లేక రాజకీయ కలిసికట్ట? మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలపండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.